ఎందుకంటే ఆ పద్ధతి అది. అలా మేకు బిగించేవాడు ఒకళ్ళు ఉండాలి. ఆ వినాయకుడి కథలో మొత్తం తీర్థాలన్నీ తిరిగిన వాడికి నేను గణాధిపత్యాన్ని ఇస్తాను అంటే వినాయకుడు ఏం చేశాడు? పొట్ట కారణంగా, ఎలక కారణంగా. ఎవరమ్మా ఇవన్నీ? మనకు మామూలు పిల్లలకి నవ్వొచ్చే కథలు ఇవన్నీ. వినాయకుడు పొట్ట యాత్రలకు అడ్డమా? అలాంటి వాడు ఎలకని ఎందుకు వాహనంగా పెట్టుకున్నాడండి? తత్వం గ్రహించాలి కదా. ఆ ఎలక్కో పేరుంది. ఇట్స్ నాట్ ర్యాట్. ర్యాట్ అంటే కుదరదు అక్కడ. ర్యాట్ క్యాట్. దాని పేరు అనింద్యుడు. వ్రతకథలో ఉంటుంది. అనింద్యుడు అంటే ఏమిటండి? నింద్యము కాని చరిత్ర, గుడ్ క్యారెక్టర్. ఎవ్వరూ వేలెత్తి చూపించలేని క్యారెక్టర్ నీకుంటే భగవంతుడికి వాహనం కాగలుగుతావు. అది అనింద్య అన్న మాటలో అర్థం. నీలో భగవచ్చక్తి ప్రవేశించాలంటే, నువ్వు భగవచ్చక్తికి వాహకం కావాలి అంటే, రాగితీగ విద్యుత్తుకి వాహకమైనట్టుగా నువ్వు భగవచ్చక్తికి వాహకం కావాలంటే సత్ప్రవర్తన. నువ్వు ఎన్ని శాస్త్రాలు చదివావు మాకు అనవసరం, ఎంత నాయకుడు మాకు అనవసరం, ఎన్ని కోట్లు సంపాదించావు మాకు అనవసరం. సత్ప్రవర్తన. అనింద్య